తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు, కాలజ్ఞాన ప్రవచనకర్త, ప్రాచీన సంఖ్యాశాస్త్ర ప్రశ్నశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువుగారు. వారితో మాట్లాడదాం. ఈ వారం ద్వాదశ రాసుల వారి వార ఫలాలు అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. జై వీర బ్రహ్మజీ. గురుగారు, మరి ఈ వారం ద్వాదశ రాసుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. అంతకన్నా ముందు ఈ వారం యొక్క గ్రహస్థితి గురించి మాకు తెలియచేయండి గురుగారు. 27వ తారీఖు ఏప్రిల్ మాసం 2025 నుండి 3వ తారీఖు మే నెల 2025 వరకు ఉన్నటువంటి గ్రహగతులు మేషంలో రవి, వృషభంలో దేవగురువు అయినటువంటి బృహస్పతి, కర్కాటకంలో అంగారకుడు, కన్యలో కేతువు, మీనంలో బుధ శుక్ర శని రాహువులు ఉన్నారు. కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలని ఈ గ్రహగతులు ఇవ్వబోతున్నాయి. మరొకొద్ది రోజుల్లో దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం కూడా మిథున రాశిలోకి రాబోతున్నటువంటి తరుణంలో అన్ని రాశుల వారి యొక్క రాశి ఫలాల్లో కొన్ని స్పష్టమైనటువంటి మార్పులకి ఇది నాంది ప్రస్తావన కాబోతున్నట్టుగా మనం భావించవచ్చు. గురుగారు, ద్వాదశ రాశిలో మొదటి రాశి అయిన మేష రాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? శివాయ బ్రహ్మణే నమ, వీర బ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీర బ్రహ్మ జై, గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 6. ఇది శుక్ర భగవానుడికి సంబంధించినటువంటి ఫలితం. ఒకవైపు ఈ మధ్య కాలంలోనే శని భగవానుడి యొక్క స్థితిగతుల వల్ల వ్యయస్థానంలో శని ప్రభావం వల్ల ఏలినాటి శని కూడా మొదలైంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి కొన్ని రకాలైనటువంటి అంశాల్లో వివాహ జీవితానికి సంబంధించినటువంటి స్థితిగతుల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. వైవాహిక జీవితానికి సంబంధించిన కొన్ని రకాలైనటువంటి అంశాలు, భార్యాభర్తలకు సంబంధించిన స్థితిగతులు మూడో వ్యక్తి యొక్క ప్రమేయం వల్ల కానీ, మూడో వ్యక్తి యొక్క జోక్యం వల్ల కానీ కొన్ని అపోహలు, అపార్థాలు, అపనిందలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి ఒక ముఖ్యమైనటువంటి శుభకార్య సంబంధమైన విషయంలో మీరు ముందుండి చేసేటువంటి ప్రయత్నం ఒకటి జరుగుతుంది. విందులు, వినోదాలు, తీర్థయాత్రలకు సంబంధించినటువంటి పరిస్థితులు కూడా అధికంగా కనిపిస్తున్నాయి. కాబట్టి కుటుంబంతో కలిసి విందులు, వినోదాలు, విహారయాత్రలు కూడా వెళ్ళేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. ప్రత్యేకించి ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉన్నతమైనటువంటి శ్రేణిలో ఉత్తీర్ణులు అవ్వటమే కాదు, ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాల్లో సీటు లభించేటువంటి అవకాశం ఉంది. ఈ రాశిలో ఉన్నటువంటి మహిళలకి, ప్రత్యేకించి ఉద్యోగస్తులకి, ఇతర రంగాల వారన్నిటికీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాల్లో కూడా యోగదాయకమైనటువంటి ఫలితాలే కనపడుతున్నాయి. ఓర్పు, సహనంతో కూడినటువంటి పరిస్థితులతో మీరు ప్రయత్నాన్ని కొనసాగిస్తే ఆర్థిక పరమైనటువంటి అంశాలు కూడా బాగుంటాయి. ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తులుగా ఉండకూడదన్నటువంటి ఉద్దేశం చేత మీరు చేసేటువంటి ఫలితాలు కూడా, ప్రయత్నాలు కూడా సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు తప్పనిసరిగా కనపడుతుంది. గురుగారు, మరి మేషరాశి వాళ్ళు ఈ వారం ఏ పరిహారాలు పాటిస్తే బాగుంటుంది? విశేషంగా కాలభైరవ స్వామి వారిని ఉపాసన చేయటం. కాలభైరవ అష్టకాన్ని విశేషంగా చదివినా విన్నా అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. మీకు సమీప ప్రాంగణంలో ఎక్కడైనా కాలభైరవ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణం ఉన్నట్టయితే స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళండి. నువ్వుల నూనెను దానంగా ఇవ్వండి. అలాగే ఆలయ ప్రాంగణంలో కూర్చొని కాలభైరవ అష్టకాన్ని విశేషంగా పఠించిన, జపించిన, విన్నా కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. ప్రత్యేకించి భైరవ స్వరూపమైనటువంటి కుక్కలకి గోధుమ పిండితో తయారు చేసినటువంటి రొట్టెల్ని కనుక ఆహారంగా ఇస్తే ఏలినాటి శనిలో వస్తున్నటువంటి కొన్ని దుర్యోగాలు, ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోయి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం ఏర్పడుతుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం కనపడుతుంది.
గురుగారు ఇంకా మేషరాశి వాళ్ళు ఇంకా ఏ దానాలు చేయాలి ఈ వారం? అలాగే ఏ దైవాన్ని ప్రార్థిస్తే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి? మేషరాశి జాతకులు విశేషించి నువ్వుల నూనెను దానంగా ఇవ్వటం, ప్రత్యేకించి కాలభైరవుడిని ఉపాసన అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమవుతూ ఉంటుంది. గోధుమ పిండితో తయారు చేసినటువంటి చపాతీలు లేక రొట్టెలను సోమవారం పూట కానీ మంగళవారం పూట కానీ శివ స్వరూపమైనటువంటి కుక్కరికి ఆహారంగా ఇవ్వటం వల్ల అత్యంత అనుకూలవంతమైనటువంటి సానుకూలవంతమైనటువంటి ఫలితాలని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనబడుతుంది. గురుగారు ఇప్పుడు తదుపరి రాశి వృషభ రాశి. మరి వృషభ రాశి వాళ్ళకి ఈ వారం వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవింద బాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమ. ఆర్థికపరమైనటువంటి అంశాలు, వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కొన్ని సవాళ్ళని అధిగమించేటువంటి కాలం ఇది. మాసమర్థమై సంవత్సరం మారిపోతుంది, జీవన గమనం మారట్లేదు అనేటువంటి ఆలోచనతో కూడినటువంటి మీకు కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. పాత బకాయిలు తీర్చివేయగలుగుతారు. కొత్త ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేటువంటి అవకాశం ఉంది. సమాజంలో మీ యొక్క పేరు ప్రఖ్యాతులన్నీ కూడా విస్తరించేటువంటి అవకాశం ఉంది. కీర్తి ప్రతిష్టలు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే జీవితంలో పైకి ఎదుగుతూ ఉంటామో నరఘోష, నరదిష్టి, నరపీడలు కూడా వెన్నంటి ఎదుగుతూ సమాజంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యల వల్ల మీ వృత్తిని, ఉద్యోగాన్ని లేదా మీ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థలు లేదా వ్యాపారాన్ని కుట్ర కోణంతో ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు కూడా కొనసాగిస్తూ ఉండవచ్చు. ప్రత్యేకించి ఎవరినైతే మీరు నమ్ముతున్నారో, విశ్వసిస్తున్నారో, మనవాళ్లుగా భావన చేస్తున్నారో కొంతమంది వ్యక్తులు వైరి వర్గానికి సహకరిస్తూ కూడా ఉంటూ ఉండొచ్చు. ఇది మీ మానసికమైనటువంటి ఆందోళనకు కారణమవుతుంది. ప్రత్యేకించి వివాహ సంబంధమైనటువంటి జీవితం అవ్వచ్చు, భార్యాభర్తలకు సంబంధించినటువంటి జీవనగతిలో ప్రతి విషయంలో నేను రాజీ పడుతున్నాను, సర్దుకునే పోతున్నాను, ఎదుటి వ్యక్తి మనల్ని అర్థం చేసుకోవట్లేదు అన్నటువంటి మానసిక సంఘర్షణ మాత్రం మీ మనసులో ఉండేటువంటి అవకాశం ఉంది. భగవంతుడి యొక్క అనుగ్రహం చేతనో, కాలం మనకు అనుకూలించటం మూలనో అదృష్టం తలుపు తట్టడమో తెలియదు, కానీ ఆర్థికపరమైన అంశాల్లో అవ్వచ్చు, ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల్లో అవ్వచ్చు, ఇతరత్ర పరిస్థితుల్లో దారి కనిపించనటువంటి శూన్యమైనటువంటి పరిస్థితి ఆవహించినప్పుడు భగవంతుడు కాలం మన తోడుగా ఉన్నారు, మనం ఎప్పుడో చేసినటువంటి మంచి ఇప్పుడు అక్కరకు వచ్చింది అన్నట్టుగా భగవంతుడు కాలం మీకు సహాయం చేస్తాయి. అద్భుతమైనటువంటి అవకాశాలని మీరు అందిపుచ్చుకునేటువంటి అవకాశం ఉంది. కానీ నరఘోష, నరదిష్టి, నరపీడలు, అనుకూలవంతమైనటువంటి శత్రువులు మాత్రం మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. కుటుంబ జీవితానికి కాస్త సమయాన్ని ఇవ్వండి. వాళ్లకు సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి అంశాల్లో పాలుపంచుకోండి. వాళ్ళ భావోద్వేగాలని పంచుకోండి. దీనివల్ల కుటుంబపరమైనటువంటి వ్యవస్థలో కూడా మీరు వాళ్ళకి సమయం ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు. దానివల్ల మంచి సత్సంబంధాలు ఏర్పడేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ఈ రాశిలో ఉన్న విద్యార్థులకు బాగుంది. చక్కటి ఫలితాలని రాబట్టుకోగలుగుతారు. ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు అవుతారు. మంచి సీట్లను పొందగలుగుతారు. ఉద్యోగులకి, వ్యాపారస్తులకి, ఈ రంగంలో ఉన్నటువంటి వాళ్ళైనా అనుకూలవంతమైనటువంటి ఫలితాలని తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. కానీ నరఘోష, నరదిష్టి వల్ల మాత్రమే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వీటి విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. గురుగారు, వృషభ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా బాగుండడం కోసం ఏ పరిహారాలు పాటించాలి? విశేషించి గ్రామ దేవతా స్వరూపాలైనటువంటి అమ్మవారులని పూజించటం. ఎళ్ళమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ, అంకాలమ్మ, నూకాలమ్మను పోలినటువంటి విశేషవంతమైనటువంటి దేవి దేవతా స్వరూపాలైనటువంటి అమ్మవారు. ఈ అమ్మవారులని విశేషంగా పూజించడం వల్ల అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. మిశ్రమైనటువంటి ఫలితాలను కూడా సానుకూలంగా మార్చుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ప్రత్యేకించి 108 నిమ్మ ఫలాల మాలని
పాల పొంగలిని అమ్మవారికి అందచేయటం వల్ల వృషభ రాశి వారికి ఈ వారంలో అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం తప్పనిసరిగా కనపడుతుంది. గురుగారు, మరి విశేషంగా వీళ్ళు ఈ వారం అంతా కూడా బాగుండడం కోసం ఏ వస్తువుల్ని దానం చేయాలంటారు? విశేషించి బియ్యం లేదా బియ్యంతో వండినటువంటి అన్నం, అలాగే క్షీరాన్నం ఎవరికైనా దానం చేసినా, అనాథలకి భోజనం రూపంలో ఇచ్చినా కూడా సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోయి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత యోగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం తప్పనిసరిగా ఉంది. గురుగారు, తదుపరి రాశి మిథున రాశి. మరి మిథున రాశి వాళ్ళకి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉంది? వారి వార ఫలితాల్ని తెలియజేయండి. శివాయ బ్రహ్మణి నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. మిథున రాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉంది. కానీ ఒక ముఖ్యమైనటువంటి అవకాశాలు కూడా మీరు పొందేటువంటి పరిస్థితులు గోచరిస్తాయి. ముఖ్యంగా వివాహ సంబంధమైనటువంటి పరిస్థితులు, వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి అంశాలు తస్మాత్ జాగ్రత్తగా ఉంటాం. చెప్పదగినటువంటి సూచన, భార్యాభర్తలకు సంబంధించినటువంటి బంధం అవ్వచ్చు, కుటుంబపరమైనటువంటి అంశాల పట్ల కావచ్చు, మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. వివాహ బంధం పట్ల కొన్ని పట్టుదలలకు పోకుండా రాజీ పడేటువంటి మార్గంగా ఉంటే మీ వైవాహిక జీవితం చాలా చక్కగా ఉండేటువంటి అవకాశం ఉంది. స్థిర చరాస్తులను వృద్ధి చేసుకోగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి అంశాలు చాలా బాగున్నాయి. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో ధనం అవసరానికి చేతికి అందేటువంటి అవకాశం కూడా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకులకి యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో దేవగురువు అయినటువంటి బృహస్పతి అతి త్వరలో జన్మరాశిలోకి రాబోతున్నటువంటి సందర్భంలో వృత్తి ఉద్యోగంలో అవ్వచ్చు, మీ జీవితంలో ఒక కొత్త అవకాశం మీ తలుపు తట్టబోతుంది. తప్పనిసరిగా జీవిత లక్ష్యాన్ని చేరుకునేటువంటి అవకాశం ఉంది. యోగదాయకమైనటువంటి ఫలితాలను తప్పకుండా పొందేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు రెండవ ప్రయత్నంలో ఉన్నతమైనటువంటి శ్రేణిలో మార్పులను పొందడం, ఇంప్రూవ్మెంట్ వంటి లాంటిలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావటం, మీరు చేసేటువంటి ప్రయత్నాల వల్ల ఉన్నతమైనటువంటి ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలలో అవ్వచ్చు, యూనివర్సిటీలో అవ్వచ్చు, మీరు సీట్లు పొందేటువంటి అవకాశం ఉంది. అన్ని రంగాల వారికి కూడా యోగదాయకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొత్త వ్యవస్థలకు శ్రీకారం చుట్టడానికి, కొత్త వ్యాపారాలు చేయడానికి, ఉన్నటువంటి వ్యవస్థలో మార్పులు చేయడానికి, చేర్పులు చేయడానికి అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుందంటలో ఎటువంటి సందేహం కూడా. గురుగారు, మరి మిథున రాశి వాళ్ళు ప్రత్యేకించి ఈ వారం ఏవైనా పరిహారాలు పాటించాలి అంటారా? అమ్మవారు దేవీ దేవతా స్వరూపాన్ని విశేషంగా ఆరాధన చేయటం, అమ్మవారిని ఆరాధన చేయటంతో పాటు సూర్య భగవానుడిని నమస్కారం చేసుకుంటూ ఓం ఆదిత్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః అన్నటువంటి మంత్రాన్ని 12 సార్లు విశేషంగా జపిస్తూ సూర్య భగవానుడికి కనుక నీటిని అర్ఘ్యంగా వదిలిపెడుతున్నా, మిగతా సమయాల్లో అమ్మవారి దేవీ దేవతా స్వరూపాల యొక్క స్తోత్రాలు చదువుకుంటున్నా చాలా సానుకూలవంతమైనటువంటి ఫలితం వస్తుంది. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు కూడా తొలగిపోయేటువంటి అవకాశం కనపడుతుంది. గురుగారు, ఇంకా మిథున రాశి వాళ్ళు ఈ వారంలో ఏ దైవాన్ని ప్రార్థించాలి, ఇంకా ఎటువంటి దానాల్ని వీళ్ళు దానం చేయాల్సి ఉంటుంది? సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవ స్వరూపం, ఆయన్ని పూజించడంతో పాటు అమ్మవారిని కూడా పూజించడం యోగదాయకమైన ఫలితాలకు కారణమవుతుంది. ప్రత్యేకించి మీ కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలు, యజమానుడు, తల్లి తండ్రి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు, గురువులు, ఇలాంటి వ్యక్తులకి కనుక వస్త్రదానాన్ని చేసిన, నూలుతో తయారు చేసిన వస్త్రాన్ని కనుక వాళ్ళకి దానంగా ఇచ్చిన సమస్తమైనటువంటి దుర్యోగాలు తొలగిపోతాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనబడుతుంది.
గురుగారు ఇప్పుడు తదుపరి రాశి కర్కాటక రాశి. మరి వీరికి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉంది? అలాగే వీరి వార ఫలాల్ని తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మజీ గోవిందమాంబజీ. వచ్చినటువంటి ఫలితం 3. ఇది దేవగురు అయినటువంటి బృహస్పతికి సంబంధించి. అష్టమ శని ప్రభావం అయితే తొలగిపోయింది, కానీ దేవగురు అయినటువంటి బృహస్పతి ప్రస్తుతానికి యోగించేటువంటి లాభస్థానంలో ఉన్నాయి. అతి సమీపమైనటువంటి రోజుల్లో వ్యయస్థానానికి వస్తున్నటువంటి సందర్భం. ఒక బృహస్పతి బలం జాతకంలో లేకపోతే సమస్తం కోల్పోయినట్టుగా మనం భావన చేస్తున్నాం. దైనందిన జీవితానికి సంబంధించిన స్థితిగతుల్లో కర్కాటక రాశి జాతకులకి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇస్తుంది. మీకు వచ్చినటువంటి అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఆర్థికపరమైన అంశాలు, ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు, ఇతర రంగాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ప్రత్యేకించి కర్కాటక రాశి జాతకులు జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ఒక ముఖ్యమైనటువంటి ప్రణాళికని ఈ వారం రోజుల్లోనే పండేటువంటి అవకాశం ఉంది. ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం మీ జీవితాన్ని మార్చేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. విద్యార్థులకి యోగదాయకంగా ఉంది. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగోరేటువంటి పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, పెద్దలకు సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళ మనసుని సంతోష పెట్టడానికి మీరు చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి విందులు వినోదాలతో పాటు తీర్థయాత్రలకు కూడా వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. ఈ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగులకి, ఈ రాశిలో ఉన్నటువంటి వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి అన్ని రంగాల వారికి కూడా యోగదాయకమైనటువంటి కాలం, అనుకూలవంతమైనటువంటి ఫలితాలున్నాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాల నుండి బయటపడగలిగినటువంటి స్థితిగతులు మాత్రం స్పష్టంగా ఈ వారంలో కనబడబోతుంది. గురుగారు, కర్కాటక రాశి వాళ్ళు ఈ వారం ఏ పరిహారాలు పాటించాలి? విశేషించి నాగదేవతా స్వరూపాలని విశేషంగా మనం పూజ చేసుకుంటున్న నాగదేవతా స్వరూపమైనటువంటి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని, విశేషించి మానసాదేవిని సర్పసూక్తంతో పారాయణ చేస్తూ ఉన్న, సర్పసూక్తాన్ని వింటున్న, పారాయణ చేస్తూ ఉన్న అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. కర్కాటక రాశి వాళ్ళు ఇంకా ఈ వారం ఏ దైవాన్ని దర్శించుకోవాలి, అలాగే ఏ వస్తువుల్ని దానం చేయాలంటారు? అందరూ పూజించేటువంటి పాముల పుట్ట దగ్గరికి వెళ్ళి గోక్షీరాన్ని పుట్టలో వదిలిపెట్టిన, లేదా పాలు లేదా క్షీరాన్నాన్ని ఎవరికైనా నివేదన చేస్తున్నా, లేదా ఎవరికైనా భగవంతుడికి నివేదన చేసినటువంటి తర్వాత పంచిపెట్టిన కర్కాటక రాశి జాతకులకి ఈ మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా అత్యంత అనుకూలవంతమైనటువంటి అవకాశం తప్పకుండా కనపడుతుంది. గురుగారు, ఇప్పుడు తదుపరి రాశి సింహ రాశి. మరి వీరి గ్రహస్థితి ఏ విధంగా ఉంది? వీరి వార ఫలాల గురించి తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబచి. వచ్చినటువంటి ఫలితం 6. ఇది శుక్ర భగవానుడికి సంబంధించినటువంటి ఫలితం. ప్రస్తుతానికి అష్టమ శని భావంలో ఉన్నటువంటి పరిస్థితులు, గోచారవశాత్తు ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు మనం చూస్తున్నాం. సింహరాశి జాతకులకి కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు, ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు అవ్వచ్చు, మీరు చేసే ప్రయత్నాలు ఫలించలేకపోవటం, ఆలస్యం అవుతూ ఉండటం, తీసుకున్నటువంటి నిర్ణయాలు సానుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణం కాకపోతే దీనివల్ల తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి సంఘర్షణ పొందుతారు. ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంతో మీరు ఉంటారు. మానసికమైనటువంటి సంఘర్షణ కూడా అనుభవిస్తూ ఉంటారు. ప్రత్యేకించి
వాహన సంబంధమైనటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి. వాహన ప్రమాదాలు పొంచి ఉండేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. శరీరంలో వచ్చినటువంటి చిన్న ఆరోగ్య సమస్యని పట్టించుకోకపోవటం వల్ల అది దీర్ఘకాలికమైనటువంటి సమస్యగా కూడా మారేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. భార్యాభర్తలు అవ్వచ్చు, కుటుంబానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు కొన్ని విషయాల్లో పట్టించుకోకపోవటం, లేదా మీ విధి నిర్వహణ వల్ల, వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి పరిస్థితుల వల్ల కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తుల పట్ల సమయాన్ని ఇవ్వలేకపోవటం వల్ల వాళ్లతో సంబంధ బాంధవ్యాలు దెబ్బతినేటువంటి అవకాశం. ఏదేమైనప్పటికీ కూడా సింహరాశి జాతకులకి కాసిన మిశ్రమైన ఫలితాలు ఉన్నాయి. ఓర్పు సహనంతో ముందుకు వెళ్ళగలిగితే మాత్రమే అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు వచ్చే పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. విద్యార్థులు తస్మాత్ జాగ్రత్తగా ఉందని చెప్పదగిన సూచన. ఏకాగ్రత లోపం వల్ల విద్యలో మీరు అనుకున్నటువంటి ఉత్తీర్ణత సాధించలేకపోవచ్చు. ఇది మానసికమైనటువంటి సంఘర్షణకు కూడా కారణమయ్యేటువంటి అంశం. ప్రత్యేకించి అన్ని రంగాల వారు కూడా ఆర్థికపరమైన అంశాలు, ప్రత్యేకించి మీ వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా శ్రద్ధ ఉంచండి. విరామం, విశ్రాంతి లేకుండా పని చేయటం వల్ల కూడా కొన్ని సందర్భాల్లో దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని వేధించేటువంటి అవకాశం ఉంది. సింహరాశి జాతకులకి మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని రకాలైనటువంటి చర్యలని, జాగ్రత్తల్ని తీసుకుని ఓర్పు సహనంతో ముందుకు వెళ్ళగలిగితే మాత్రం ఈ మిశ్రమైనటువంటి ఫలితాలను కూడా అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులుగా కూడా మార్చుకునేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. గురుగారు, ఓర్పు సహనంతో ఉండటంతో పాటు ఇంకా ఏమైనా వీరు పరిహారాలు పాటించాలి అంటారా? విశేషించి ప్రత్యంగిర అమ్మవారు తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉన్నటువంటి సందర్భంలో, తీక్షణమైనటువంటి ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి సందర్భంలో ప్రత్యంగిర అమ్మవారిని ఆరాధన చేసిన దశ మహావిద్యల్లో చెప్పబడ్డటువంటి విశేషవంతమైనటువంటి దేవీ స్వరూపం ఈ సింహముఖంతో ఉన్నటువంటి అమ్మవారి దర్శనం చేసిన, అమ్మవారి స్తోత్రాన్ని చదువుకుంటున్న, అమ్మవారికి మిరపతో కట్టినటువంటి మాలను సమర్పించిన, అమ్మవారి యొక్క హవనం అవ్వచ్చు, ఆలయ ప్రాంగణంలో అవ్వచ్చు, మిరపకాయలని సమర్పణ చేసి వచ్చిన యోగదాయకమవుతుంది. సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం తప్పనిసరిగా కనపడుతుంది. ఇంకా వీరు ఈ వారం అంతా కూడా బాగుండడం కోసం ఏవేవి వస్తువులు దానాలు చేయాలి, అలాగే ఏ దైవాన్ని ప్రార్థించాలి? గోమాత విశ్వమాతగా మనం చెప్తూ ఉంటాం. గోవు 33 కోట్ల దేవతా గణాలకి మూలమై ఉన్నటువంటి గోసేవ చేసుకున్న గోవులకి విశేషించి ఆకుపచ్చని వర్ణంలో ఉన్నటువంటి ఏవైనా విశేషించినటువంటి ఆకుకూరల్ని వాటికి దానంగా ఇచ్చినా, వాటికి ఆహారంగా తినిపించిన సమస్తమైనటువంటి దుర్యోగాలు తొలగిపోయి మిశ్రమైన ఫలితాలు కూడా అనుకూలవంతంగా మారడానికి సంభావ్యత కనపడుతుంది. గురుగారు, ఇప్పుడు తదుపరి రాశి కన్యా రాశి. మరి కన్యా రాశి వాళ్ళకి ఈ వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమ. కన్యా రాశి వారికి అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఎంతో కాలం తర్వాత యోగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితులన్నీ కూడా ఆశాజనకంగా ఉన్నాయి. మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతం అవుతుంది. స్థిర చరాస్తులను చక్కగా వృద్ధి చేసుకోగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి అంశాలు కూడా బాగున్నాయి. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా భగవంతుడు కాలం మీ వెన్నంటి ఉన్నట్టుగా ఆర్థిక పరమైనటువంటి స్థితిగతులు, స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి అంశాలు మాత్రం చాలా చక్కగా ఉంటాయి. యోగదాయకమైనటువంటి పరిస్థితులకు కారణమవుతుంటాయి. ప్రత్యేకించి సంతాన సంబంధమైనటువంటి అంశాలు, వాళ్లకు సంబంధించిన జీవితానికి సంబంధించిన స్థిరత్వం, మీ పిల్లల యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో వాళ్ళ భవితవ్యం గురించి ఎక్కువగా మీరు ఆలోచిస్తారు. వాళ్ళ స్థిరత్వానికి సంబంధించినటువంటి స్థితిగతుల గురించి కూడా ఆలోచన చేసేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక పరమైన అంశాలు బాగున్నాయి.
ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు కూడా మెరుగుపడతాయి. విరామం విశ్రాంతి లేకుండా మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలు సాధించడం కోసం మీరు ప్రయత్నం చేస్తారు. స్థిర చరాస్తులు వృద్ధవుతాయి. పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి క్రయ విక్రయాల వల్ల ప్రయోజనాన్ని కూడా పొందేటువంటి అవకాశం ఉంది. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి యోగదాయకంగా ఉంది. అన్ని రంగాల వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైన స్థితిగతుల్లో కూడా కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. న్యాయపరమైనటువంటి ఇబ్బందులు విచారణ ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళకు కూడా అనుకూలవంతమైనటువంటి తీర్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. గురుగారు, కన్యా రాశి వాళ్ళు ప్రత్యేకించి ఏమైనా పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా? మరి లక్ష్మీ నరసింహస్వామి వారిని విశేషంగా పూజించడం వల్ల రాబోయేటువంటి ఫలితాలు రెట్టింపుగా వస్తాయి. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావళంబం. లక్ష్మీ నరసింహ ప్రభుల వారి యొక్క కరావళం మనసాన్ని చదువుకున్న పారాయణ చేస్తున్న అనుకూలవంతమవుతుంది. సానుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. లక్ష్మీ నరసింహ ప్రభుల వారికి విశేషించి తులసితో కట్టినటువంటి మాల, అంటే తులసి పత్రాలతో కట్టిన మాల, తులసి మాలని స్వామి వారికి సమర్పణ చేసి వస్తే అన్ని శుభకరమైనటువంటి సంఘటనలే జరుగుతూ ఉంటాయి. ప్రత్యేకించి వీరు ఏమైనా వస్తువులు ఈ వారంలో దానం చేయాల్సి ఉంటుందా గురుగారు? విశేష దేవతామూర్తులకి ఏదైనా ఆలయ ప్రాంగణంలో, అది విష్ణుమూర్తి ఆలయం అవ్వచ్చు, లేకపోతే ఏ ఆలయ ప్రాంగణంలోనైనా బియ్యము, బెల్లము, పేడలు లేదా బ్రాహ్మణుడు స్వయం పాకం చేసుకొని దేవతామూర్తులకి నివేదన పొందడానికి అవసరమైనటువంటి వస్తువుల్ని కావచ్చు, వీటిని దానంగా ఇవ్వటం వల్ల మరిన్ని సత్ఫలితాలు మీరు పొందుతారు. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో విశేషవంతమైనటువంటి అభివృద్ధిని కూడా మీరు పొందేటువంటి అవకాశం సుస్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు తదుపరి రాశి తులారాశి. గురుగారు, తులారాశి వాళ్ళకి ఈ వారం వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శుభాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబచి. వచ్చినటువంటి ఫలితం 2. ఇది చంద్ర భగవానుడికి సంబంధించినటువంటి ఫలితం. కొన్ని మానసికమైనటువంటి సంఘర్షణలు అవ్వచ్చు, భావోద్వేగపూరితమైనటువంటి వాతావరణం ఉండేటువంటి వారంగా దీన్ని మనం చెప్పచ్చు. పాత మిత్రుడు, పాత బంధువులందరూ కూడా కలిసి వస్తారు. మీరు చేసే కొన్ని ప్రయత్నాలు, కొంతమంది వ్యక్తులతో శాశ్వతంగా విడిపోయాం, లేదా ఎంతో కాలంగా వీళ్లతో మంచి సంబంధ బాంధవ్యాలు లేవు, మన పొరపాటు లేకపోయినా మనల్ని దూరంగా పెట్టారన్న ఆందోళనలో ఉన్నటువంటి మీకు మళ్ళీ వాళ్ళంతా కలిసి వస్తారు. ఒక వేడుక లేదా శుభకార్యంలో కూడా అందరూ కూడా కలిసి ఆనందంగా గడిపేటువంటి క్షణాలు మీ మనసుని సంతోషంలో ముంచెత్తే అవకాశం. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో వృత్తి ఉద్యోగ సంబంధమైన అంశాలు బాగున్నాయి. దూర ప్రాంతాలకు బదిలీ కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. సహచర ఉద్యోగులు మిగతా వాళ్ళ నుండి సహాయ సహకారాలు అందుతాయి. పై స్థాయి వ్యక్తుల నుండి సానుకూలవంతమైన స్థితిగతులు ఉంటాయి. ఆర్థికంగా బాగుంటుంది, కానీ ధనం అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఒక శుభకార్య మూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. సంతానపరమైన అంశాల మీద ఎక్కువగా మీరు దృష్టిని ఉంచుతారు. వాళ్ళకు సంబంధించినటువంటి విద్య, ఉద్యోగం, భవిష్యత్తు, వీటికి సంబంధించి మీరు చేసేటువంటి ప్రయత్నాలు వాళ్ళ మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా అనుకూలవంతమైనటువంటి కాలం నడుస్తుంది. మరికొంతకాలం యోగదాయకమైనటువంటి దశలు కూడా ఉన్నటువంటి కారణంగా తులారాశి జాతకులకు అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలే వస్తాయి. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు సానుకూలవంతంగా ఉంది. మంచి శ్రేణిలో ఉత్తీర్ణులు అవుతారు. మంచి కళాశాలలు అవ్వచ్చు, యూనివర్సిటీల్లో అవ్వచ్చు, సీట్లు పొందేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది.
అన్ని రంగాల వారికి ఆర్థికంగా కూడా ముందుకు వెళ్ళడానికి వెసులుబాటు కలుగుతూ ఉంటుంది. అనుకూలవంతమైనటువంటి ఫలితాలే ఎక్కువగా కనపడుతున్నట్టుగా మనం చెప్పొచ్చు. గురుగారు, మరి ఇప్పుడు అన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో తులారాశి వాళ్ళు ఏ దైవాన్ని ప్రార్థించాలి, అలాగే ఏమైనా పరిహారాలు పాటించాలా? గురుదేవతా స్వరూపాన్ని విశేషంగా ఆరాధన చేయటం, విశేషించి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అవ్వచ్చు, దత్తాత్రేయ స్వాముల వారు అవ్వచ్చు, దక్షిణామూర్తి అవ్వచ్చు, రాఘవేంద్ర స్వాముల వారు అవ్వచ్చు. గురు పరంపరని విశేషంగా మనం ఆరాధన చేసిన, గురు అష్టోత్తరాన్ని చేస్తున్న, పుష్పానికి చందనాన్ని అంటించి చందనంతో కూడినటువంటి పుష్పాలని గురు సంబంధమైన దేవతామూర్తులకి అందచేస్తూ గురువారం నియమనిష్టలతో కూడిన జీవన విధానంతో ఉంటూ ఉంటే యోగదాయకమైనటువంటి దశలు మరింతగా యోగిస్తాయి. ఉత్కృష్టవంతమైన సానుకూలవంతమైన ఫలితాలు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. గురుగారు, తులారాశి వాళ్ళు ఈ వారంలో దానం చేయవలసిన వస్తువుల గురించి తెలియచేయండి. శనగలు లేదా శనగపిండితో తయారు చేసినటువంటి ఏదైనా నివేదనని గురుదేవతా స్వరూపాలకి నివేదన చేసి వాటిని అందరికీ కూడా పంచిపెట్టడం వల్ల గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఒక్క గురువు అయినటువంటి దేవగురువు బృహస్పతి జాతకంలో స్పష్టంగా మనకు అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే 8 గ్రహాలు అడ్డుగా ఉన్నా కూడా సానుకూలవంతమైనటువంటి వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి యోగదాయకమైన ఫలితాన్ని పొందేటువంటి పరిస్థితులు గోచరిస్తుంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. గురుగారు, వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉంది, అలాగే ఈ వారం రాశి ఫలాలు తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ఓం హ్రీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమ. వృశ్చిక రాశి వారికి అర్ధాశ్రమ శని ప్రభావం సంపూర్ణమైంది. మరి పంచమ స్థానం అదృష్ట స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం శుక్ర భగవానుడికి సంబంధించిన కొంతమంది వ్యక్తులతో మోసపోయే అవకాశం ఉంది. నమ్మి విశ్వసించి వృత్తి వ్యాపారంలోకి వెళ్ళటం, స్నేహితుల యొక్క అతి జాగ్రత్త వల్ల, అతి తెలివితేటల వల్ల వాళ్ళు చెప్పినటువంటి అంశాలని వాస్తవం అని చెప్పి సంబంధం లేనటువంటి వృత్తి వ్యాపారాల్లోకి వెళ్ళటం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి. సమస్యాత్మకమైనటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం ఉంది. స్వయం కృషితో పట్టుదలతో మాత్రమే పైకి రావాలని కోరుకునేటువంటి ఈ రాశి జాతకులకి దైనందిన జీవితంలో ఎందుకో తెలియదు కొంతమంది పరాన్న జీవుల్లాగా మీ మీద ఆధారపడి మిమ్మల్ని ఆధిపత్యం చేసే కొంతమంది వ్యక్తుల యొక్క చర్యలు మీకు ఇబ్బందులు కలగజేస్తూ ఉంటుంది. కోపం, ఆవేశం కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. కొన్ని పరిస్థితుల్ని నియంత్రించుకోవాల్సినటువంటి అవకాశాలు కూడా కలుగుతుంది. దీనికి కారణాలు ఏమిటో కూడా ఏం చేయాలో తెలియక, ఏమవుతుందో అర్థం అవ్వక, కోపాన్ని నియంత్రణ చేసుకునేటువంటి సందర్భంలో మీ చుట్టూ ఆత్మీయంగా పలకరించే వ్యక్తులతో దురుసుగా ప్రవర్తన చేయటం వల్ల కొంతమంది మన వాళ్ళని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. భావోద్వేగపూరితమైనటువంటి చర్యలు కొన్ని ఇబ్బందులకి కారణమవుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్త. కొత్త వృత్తి, కొత్త ఉద్యోగం, కొత్త వ్యాపారం, కొత్త సంస్థకి శ్రీకారం చుట్టడం, ఏ ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పటికీ జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు సానుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమవుతూ ఉంటాయి. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం ఉంది. పరిస్థితులన్నీ కూడా సానుకూలవంతంగానే ఉన్నాయి. కానీ పంచమ స్థానమైనటువంటి సంతాన స్థానం, అదృష్ట స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం వల్ల సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు అవ్వచ్చు, వ్యక్తిగతమైనటువంటి జీవితంలో అదృష్టం కోసం వేచి చూస్తున్న వాళ్ళు అవ్వచ్చు, అన్నీ దగ్గరగా వచ్చినట్టే అనిపిస్తూ ఉంటాయి. కానీ నిరాశపూరితమైనటువంటి పరిస్థితుల్లో ఉండే పరిస్థితులు గోచరిస్తూ, ప్రత్యేకించి విద్యార్థులకు కూడా సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రావడానికి ఏకాగ్రత అవసరం.
ఏకాగ్రతతో కూడినటువంటి చిత్తంతో మీరు రాసే పరీక్షలు సానుకూలవంతమైన ఫలితాలకు కారణమవుతాయి. దూర ప్రాంత ప్రయాణాలు అవ్వచ్చు, విదేశీ ప్రయాణాలు అవ్వచ్చు, ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలలు యూనివర్సిటీల్లో ప్రవేశం కోసం మీరు చేసే ప్రయత్నాల్లో ఆలస్యమైనప్పటికీ కూడా అవి ఫలించేటువంటి అవకాశం అన్ని రంగాల వారికి కూడా బాగుంది. కానీ జీవితంలో ఒక గొప్ప పరీక్షా కాలం ఇది. ఈ పరీక్షల్ని కనుక నెగ్గగలిగితే జీవితంలో అద్వితీయమైనటువంటి మార్పులు తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనపడుతున్నట్టుగా మనం చెప్పాలి. మరి వృశ్చిక రాశి వాళ్ళకి ఈ పరీక్షా కాలంలో ఏ పరిహారాలు పాటించాలి, ఏ దైవాన్ని దర్శించాలి, అలాగే ఏ వస్తువుల్ని దానం చేయాలో తెలియచేయండి గురుగారు. ఎన్నో దేవతా స్వరూపాలని మనం పూజ చేస్తూ ఉంటాం, కానీ సరైనటువంటి ఫలితాలు రావటం ఆలస్యం అవుతుంది. ప్రత్యేకించి కొంతమంది దేవతా గణాలని ఆరాధన చేస్తున్నప్పుడు సరైనటువంటి ఫలితాలు రాక ఇబ్బందులు పడుతున్నటువంటి దాఖలాలు కూడా మనం చేస్తాం. కానీ పితృదేవతల్ని ఆరాధన చేసి గతించిపోయినటువంటి మీ పూర్వీకుల్ని ఆరాధన చేసిన వాళ్ళ ఆత్మశాంతి లేకపోతే అమావాస్య లాంటి పర్వదినాల్లో మీరు చేసే శ్రాద్ధ కర్మలు అనుకూలవంతమవుతాయి. మీ పితృదేవతలు గతించిపోయినటువంటి పెద్దల పేరు మీద మీరు చేసే ఎలాంటి పూజాది క్రతువులైనా వేగవంతమైనటువంటి మార్పులకు శ్రీకారం చుడతాయి, అనుకూలవంతమవుతాయి. సానుకూలవంతమైన ఫలితం తప్పకుండా వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. విశేషించి ఈ రాశి జాతకులు బ్రాహ్మణుడికి శాకాన్ని, స్వయం పాకాన్ని వాళ్ళకి విశేషించి దానంగా ఇవ్వటం అనుకూలవంతమైనటువంటి అవకాశం. ప్రత్యేకించి గోవులకి గ్రాసాన్ని గనక పచ్చిగడ్డిని కానీ ఎండుగడ్డిని కానీ గ్రాసాన్ని ఆహారంగా ఇవ్వటం వల్ల అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందుతారు. ప్రత్యేకించి మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా భోజనం లేనటువంటి అనాథలు లేదా అన్నార్తితో ఉన్నటువంటి వ్యక్తులకి ఈ వారంలో ఒక్కరోజు అన్నార్తిని తీర్చే వరకు కూడా ఉపవాసంతో ఉండి ఒకరికి అన్నదానం చేసినటువంటి తర్వాత కానీ భోజనం చేయకపోవటం వల్ల సంతానం వృద్ధి అవుతుంది, అదృష్టం కలిసి వస్తుంది, ఒక దుర్యోగం మిమ్మల్ని విడిచిపెడుతుంది. యోగదాయకమైన ఫలితం తప్పకుండా వచ్చే అవకాశం. తదుపరి రాశి ధనుస్సు రాశి. గురుగారు, మరి ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వార ఫలితాల గురించి తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమ. ధనుసు రాశి జాతకులకి యోగదాయకమైనటువంటి కాలం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో రాణిస్తూ ఉంటాడు. గృహయోగం చక్కగా ఉంది. అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని కూడా మీరు తప్పకుండా పొందేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి. మీ ఆధ్వర్యంలో నడిచే సంస్థలకి, మీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి వ్యాపారాలకి మంచి కాలం. మిత్ర లాభం వల్ల, స్నేహ సంబంధమైన వ్యక్తుల వల్ల మీరు చేసే ప్రయత్నాలు సానుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమవుతాయి. యోగదాయకమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పుల్ని మనం చూడబోతున్నాం. సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాల్ని అధిగమించగలుగుతారు. స్వశక్తితో పైకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఆర్థికపరమైన అంశాలు బాగున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు బాగున్నాయి. మీరు చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతమయ్యేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి చాలా యోగదాయకమైన కాలం. మంచి ఫలితాలని పొందేటువంటి అవకాశం ఉంది. అన్ని రంగాల వరకే కూడా యోగదాయకమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. కాబట్టి సానుకూలవంతమైన ఫలితాన్ని ధనుసు రాశి జాతకుల వాళ్ళు పొందుతూ ఉంటారు. మరిన్ని గొప్ప అవకాశాలు కలిసి వచ్చే కాలం అతి సమీపంలో ఉండబోతుంది. గురుగారు, ఇటువంటి పరిస్థితుల్లో ధనుస్సు రాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా ఏ పరిహారాలు పాటించాలి, ఏ దైవాన్ని దర్శించుకోవాలి, ఇంకా ఎటువంటి వస్తువుల్ని దానం చేయాలంటారు? ఇలవేల్పు దేవతా స్వరూపాలు ఎప్పుడైనా మనకి మరింతగా మంచి జరగడం, యోగదాయకమైన ఫలితం రావడం. దేవతా స్వరూపాన్ని ఎంత ఆరాధన చేస్తే
ఎంత విశేషించి ఇలవేల్పు దేవతల్ని మనం పూజిస్తూ ఉమ్, అన్ని అనుకూలవంతమైన ఫలితాలు వస్తాయి. అంత గొప్పగా మనం రాణించగలుగుతాం. మీ కుటుంబానికి సంబంధించినటువంటి అది విష్ణుమూర్తి అవ్వచ్చు, పరమశివుడు అవ్వచ్చు, అమ్మవారు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. మీ కుటుంబానికి సంబంధించినటువంటి ఇలవేల్పు దేవతా స్వరూపాన్ని ఎంత విశేషంగా మీరు పూజిస్తూ అన్ని అనుకూలవంతమైనటువంటి మార్పులు తప్పకుండా పొందేటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతుంది. తదుపరి రాశి మకర రాశి. గురుగారు, మరి మకర రాశి వాళ్ళకి ఈ వారం రాశి ఫలితాలు తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జయ వీరబ్రహ్మ గోవిందమాంబజై. పరిస్థితులన్నీ కూడా సవ్యంగా ఉన్నాయి. ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. ఎంతో కాలంగా జీవిత లక్ష్యం కోసం మీరు చేసే ప్రయత్నానికి ఒక అవకాశం మీరు చేజెప్తుంది. ఇప్పుడిప్పుడే ఏలినాడ్చిన సంపూర్ణమై మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతున్నటువంటి సందర్భంగా మనం భావన చేయొచ్చు. ఎందుకంటే జీవితంలో ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితులు సరిగ్గా లేవనో, ఏదో రకమైనటువంటి మానసికమైనటువంటి సంఘర్షణ మిమ్మల్ని బాధపెడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా గతించిన కొంతకాలంగా మీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం అవుతుంటాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. మీ ప్రయత్నాలు అనుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమవుతాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాల నుంచి బయటపడగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. యోగదాయకమైనటువంటి మార్పులు వస్తాయి. స్వశక్తితో మీరు చేసే ప్రయత్నాలు అత్యంత అనుకూలవంతమైన ఫలితాలకు కూడా కారణం అవడంతో పాటుగా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొంతమంది శత్రువుల్ని అధిగమించగలుగుతారు. ఒక ఉన్నతమైనటువంటి పదవి లేదా సమాజంలో కీర్తి ప్రతిష్టలు రావటం వల్ల శత్రువులు సైతం మిమ్మల్ని ఏమీ చేయలేనటువంటి స్థితిగతుల్లోకి మీరు తప్పకుండా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో సహజంగా మార్పులు జరుగుతూ ఉంటాయి. కొత్త ఉద్యోగం కోసం అవ్వచ్చు, కొత్త వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి పరిస్థితుల కోసం అవ్వచ్చు, మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు తప్పనిసరిగా వృత్తి ఉద్యోగం అవ్వచ్చు, మీరు చేసే వృత్తి వ్యాపారంలో అవ్వచ్చు, మార్పులు అనివార్యం. ఇవి అదృష్టాన్ని తెచ్చిపెట్టేటువంటి అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాల కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మరో మార్గంలో ఆదాయాన్ని పొందేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. జీవిత సహధర్మచారిణి లేదా జీవిత భాగస్వామి వారి యొక్క అనుకూలత కూడా వల్ల కూడా మీకు మరిన్ని ప్రయోజనకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. విద్యార్థులకి యోగదాయకమైనటువంటి కాలం, సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాల నుంచి బయటపడగలిగినటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా కనపడుతూ ఉంటాయి. అన్ని రంగాల వారికి కూడా యోగదాయకమైనటువంటి కాలం ఉన్నట్టుగా మనం చెప్పచ్చు. గురుగారు, ఇంకా మకర రాశి వాళ్ళకి ఈ వారం చక్కగా అనుకూలించడం కోసం ఏ పరిహారాలు పాటించాలి, ఏ దైవాన్ని దర్శించుకోవాలి, ఇంకా ఎటువంటి వస్తువుల్ని దానం చేయాలో తెలియచేయండి. చక్కగా హనుమంతుల వారు ఆంజనేయ నాగవల్లి దళాలతో అర్చన చేస్తున్నారు. నాగవల్లి దళాల యొక్క మాలను స్వామివారికి అలంకరణకి ఇచ్చిన హనుమంతుల వారి యొక్క ఆశస్సుల చేత మరింత ప్రవర్ధమానంగా కీర్తి ప్రతిష్టలతో పాటు మీకొచ్చినటువంటి ప్రతి అవకాశం కూడా సద్వినియోగం అవుతుంది, సానుకూలవంతమవుతుంది. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. ప్రత్యేకించి అరటిపళ్ళు, కదలీ ఫలాలని దానంగా ఇచ్చిన కదలీ ఫలాల్ని హనుమ స్వరూపమైనటువంటి కోతులకి విశేషంగా ఆహారాన్ని అందించడం వల్ల అదృష్టకరమైనటువంటి సంఘటనలు మీ జీవితంలో చోటు చేసుకుంటాయి. యోగదాయకమైన ఫలితాన్ని
తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. తదుపరి రాశి కుంభరాశి. గురుగారు, కుంభరాశి వాళ్ళకి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వారి వార ఫలాలు తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ, మాతా గోవిందమాంబా సమేత వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ, భద్రకాళీ సమేత వీరభద్రేశ్వర రక్ష. ఒకవైపు ఏమో ద్వితీయ స్థానంలో వాక్స్థానం, ధనస్థానంలో శని భగవానుడి యొక్క సంచారస్తు. ఈ వచ్చినటువంటి ఫలితాన్ని క్రోడీకరించుకుంటే ఓర్పు సహనంతో పాటు జీవితంలో కఠినమైనటువంటి పరీక్షలు ఎదురవుతూ ఉన్నప్పుడు దైవ చింతన తప్పనిసరి. భగవంతుడి కాలమే మనల్ని విపత్కరమైనటువంటి ఇబ్బందులు, కష్టాలు కలుగుతున్నప్పుడు బయట వేయగలుగుతుంటారు. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం ఉంది. కొన్ని సందర్భాల్లో ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, ఆరోగ్యపరమైన అంశాలు అవ్వచ్చు, కుటుంబపరమైనటువంటి సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి సార్. ఆ సమస్యల నుండి బయటపడటానికి ఏం చేయాలో కూడా అర్థమవుతుంది. ఈ సందర్భంలో భగవంతుడు కాలం మీరు ఊహించినటువంటి రీతిగా కొత్త అవకాశాన్ని కల్పిస్తుంది. ఆర్థికపరమైనటువంటి రుణ సంబంధమైన బాధలతో సతమతమవుతున్నటువంటి మీకు భగవంతుడు కాలం ఒక గొప్ప అవకాశాన్ని ఇవ్వబోతుంది. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. యోగదాయకమైన ఫలితాన్ని కూడా తప్పకుండా మీరు పొందేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ అదృష్టము, దైవ బలము మిమ్మల్ని ఈ విపత్కరమైన పరిస్థితుల నుండి కూడా అనుకూలవంతం చేసే అవకాశం ఉంది. విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి చిత్తం చేత పరీక్షలు రాయాలి. కాస్త ప్రఖ్యాతి చెందినటువంటి యూనివర్సిటీలు, కళాశాల ప్రవేశం కోసం కాస్త కష్టపడవలసి రావచ్చు. దూర ప్రాంత ప్రయాణాలకి ఇది అనుకూలవంతమైనటువంటి సమయం కాదు, కానీ ద్వితీయ ప్రయత్నం యోగదాయకమవుతుంది. సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అన్ని రంగాల వారికి సంబంధించినంత వరకు కూడా ఆర్థిక లేదా ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు, ముఖ్యమైనటువంటి అంశాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు కొన్ని రకాలైన సానుకూలవంతమైన అంశాలకి కారణమయ్యేటువంటి పరిస్థితి తప్పకుండా గోచరిస్తుంది. గురుగారు, మరి ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉండడం కోసం వీరు ఏ పరిహారాన్ని పాటించాలి, ఏ దైవాన్ని దర్శించాలి? విశేషించి పరమేశ్వర స్వరూపాన్ని ఆరాధన చేసిన అతి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణానికి వెళ్ళి పరమేశ్వరుడి కనుక గోక్షీరంతో అభిషేకం చేస్తే సానుకూలవంతమైన ఫలితం వస్తుంది. సర్వ అరిష్టాలు తొలగిపోతాయి. పరమేశ్వరుడికి గోక్షీరం చేత ఏకవార రుద్రాభిషేక క్రతువుని జరిపిస్తే జాతకంలోని సమస్తమైనటువంటి దుర్యోగాలు తొలగిపోయేటువంటి అవకాశం కనపడుతుంది. ప్రత్యేకించి దేవాలయ ప్రాంగణాల్లో నువ్వుల నూనెను గనక దానంగా ఇచ్చిన, దీపం పెట్టుకోవటానికి ఆలయ ప్రాంగణాల్లో దీపం నూనెను గనక దానంగా ఇవ్వగలిగితే సానుకూలవంతమైన ఫలితం వస్తుంది. ఇబ్బందులు తొలగిపోతాయి. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం కనపడుతుంది. తదుపరి రాశి మీనరాశి. గురుగారు, మీనరాశి వాళ్ళ గ్రహస్థితి ఈ వారం ఏ విధంగా ఉందో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. మీనరాశి వారికి అనుకూలవంతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. లగ్నంలో శని భగవానుడి యొక్క స్థితిగతులు ఉన్నప్పటికీ, ఏలినాటి శని తీక్షణంగా నడుస్తూ ఉన్నప్పటికీ ఎందుకో తెలియదు, ఒక ముఖ్యమైనటువంటి అవకాశం మీకు సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని అందివ్వటంలో సహాయం చేస్తుంది. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో మీరు పొందుతున్నటువంటి ప్రతిఘటన నుండి ఉపశమనం లభిస్తుంది. సహచరులు లేదా ఉద్యోగుల నుంచి మీకు సానుకూలవంతమైన సహకారం వల్ల ఉద్యోగంలో అన్ని పనులు సవ్యంగా చేసుకోగలుగుతారు. న్యాయపరమైనటువంటి అంశాలు, న్యాయ సంబంధమైనటువంటి సహాయం కోసం మీరు చేసే ప్రయత్నాలు సానుకూలవంతమవుతాయి. స్థిర చరాస్తుల్ని వృద్ధి చేసుకోగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి లాభాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. స్థిర చరాస్తుల అమ్మకం, కొనుగోలు ద్వారా
ఆర్థికంగా లాభపడేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వ్యక్తిగతమైనటువంటి జీవితం, వివాహ జీవితం, భార్యాభర్తలకు సంబంధించినటువంటి విషయాల గురించి మాత్రమే జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఎంతో ప్రేమ, అభిమానం, ఆప్యాయతలతో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య ఆకస్మికంగా అభిప్రాయ భేదాలు రావచ్చు. మీ ప్రమేయం లేకుండానే అపోహల అపార్థాలు కూడా సృష్టించబడేటువంటి అవకాశం కూడా ఉంటూ ఉంటుంది. కొంతమంది మధ్య వ్యక్తులు లేదా ఇతరులు మూడో వ్యక్తుల వాళ్ళ కుటుంబ జీవితంలో అవ్వచ్చు, భార్యాభర్తలకు సంబంధించిన బంధంలో అవ్వచ్చు, అప్పుడప్పుడు మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. సంతానపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. సంతానం యొక్క అభివృద్ధి, విద్యా సంబంధమైన స్థితిగతుల కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. యోగదాయకమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా పొందగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నట్టుగా మనం చెప్పచ్చు. విద్యార్థులకు కూడా యోగదాయకమైనటువంటి కాలం, సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి. పరిస్థితులన్నీ కూడా అనుకూలించబోతున్నాయి. అన్ని రంగాల వారికి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, విద్యా సంబంధమైన స్థితిగతుల పరంగా యుగదాయకమైనటువంటి పరిస్థితులే తప్పకుండా ఉండబోతున్నాయటంలో ఎటువంటి సందేహం కూడా. గురుగారు, మరి మీన రాశి వాళ్ళు ఈ వారం ఎటువంటి పరిహారాల్ని పాటించాలి, అలాగే ఏ వస్తువుల్ని దానం చేయాలి? చక్కగా గురు సంబంధమైనటువంటి దేవతామూర్తులని ఆరాధన చేద్దాం. దేవతామూర్తులని ఆరాధన చేస్తూ ఉంటాం. వాటిలో గురు సంబంధమైన దేవతామూర్తులు దత్తాత్రేయ స్వామి వారు అవ్వచ్చు, వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అవ్వచ్చు, దక్షిణామూర్తుల వారు అవ్వచ్చు. ఇటువంటి దేవతా స్వరూపాలను విశేషంగా ఆరాధన చేయటం వల్ల జాతకంలో లేనటువంటి గొప్ప యోగాన్ని, ఫలితాన్ని కూడా మనం పొందుతాం. చక్కగా గురువుల్ని పూజించండి. గురువారం ఉపవాసంతో ఉండండి. అవకాశం ఉంటే ఈ వారం రోజులు కూడా సప్తాహ ప్రక్రియలో గురు సంబంధమైన చరిత్రను పారాయణ చేస్తే అనుకూలవంతమైన ఫలితం వస్తుంది. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాల నుంచి మీరు తప్పనిసరిగా బయటపడేటువంటి అవకాశం. క్షీరం అంటే పాలు, క్షీరాన్నం పాలతో తయారు చేసిన పరమాన్నాన్ని దేవతామూర్తులకి, గురుదేవతా స్వరూపాలకి నివేదన ఇచ్చిన, క్షీరాన్నాన్ని 10 మందికి పంచిపెట్టిన, దానంగా ఇచ్చిన అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఏలినాటి శనిలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలిగినటువంటి పరిస్థితిని తప్పనిసరిగా మనం చూడవచ్చు. గురుగారు, ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఈ వారం అంతా కూడా అనే విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. జై వీరబ్రహ్మ, జై గోవిందమ్మ. చూసారు కదండి, ఈ వారం ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఏ పరిహారాల్ని పాటించాలి, అలాగే ఏ దైవాన్ని దర్శించుకోవాలి, ఏ వస్తువుల్ని దానం చేస్తే వాళ్ళకి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి అనే విషయాల్ని గురుగారు మనకి చక్కగా తెలియజేశారు. తప్పకుండా ఈ పరిహారాల్ని పాటించి చూడండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.